ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనుకోని పరిస్థితుల్లో నేను ఎవరినైతే వద్దనుకున్నానో ఆ పిల్లనే ఇప్పుడు కోడలుగా చేసుకోవాల్సొస్తోంది. ఈ పెళ్లి జరిగితే మా వాడి పరిస్థితేంటో, మా కుటుంబం పరిస్థితేంటో ఏమీ అర్థం కావడం లేదు గురువుగారు. ఒక విధంగా చెప్పాలంటే మనశ్శాంతి లేదు. మీ పెద్దబ్బాయి జాతకం చూసి చిన్నప్పుడే ఏదో విషయం చెప్పినట్టు గుర్తొస్తోంది నాకు. అవును గురువుగారు, వాడు బాగా చదువుకుంటాడు, వృద్ధిలోకి వస్తాడు అని చెప్పారు. కాదమ్మా, పేరేంటన్నావు? చరణ్. మీ అబ్బాయి జాతకంలో ఒక దోషం ఉంది తల్లి. దోషమా? అంటే వాడికేమైనా ప్రమాదం ఉందా? అందుకే ఈ పెళ్ళొచ్చిందా? ప్రమాదం మీ అబ్బాయికి కాదు, చేసుకోబోయే అమ్మాయికి. ఈ అబ్బాయి జాతకరీత్యా అతని జాతకంలో ఉన్న దోషం కారణంగా అతన్ని చేసుకునే అమ్మాయి ప్రాణాలే పోగొట్టుకొని ఈ భూమి మీదే లేకుండా పోవచ్చు. ఏంటి గురువుగారు మీరంటున్నది? నిజమమ్మా. చాలా కాలం క్రితమే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, కానీ మీరు హిమాలయాల్లో ఉన్నారని చెప్పారు. మీరు వచ్చారని తెలియగానే మీ దగ్గరికి వచ్చాను. మంచి సమయానికే వచ్చావు. ఈ పెళ్ళైతే చెయ్యొద్దమ్మా. తెలిసి తెలిసి ఒక ప్రాణిని చంపినట్టవుతుంది. కలకాలం కలిసి బ్రతుకుతామని పెళ్లి అనే బంధంతో మీ ఇంట్లో అడుగుపెట్టే ఆడపిల్ల జాతక ప్రభావం వల్ల క్షణకాలం కూడా నీ కొడుకుతో పెళ్ళైన మరుక్షణమే చనిపోవాల్సొస్తుంది. ఇది వరకు మీ వాడికి పెళ్ళేమీ జరగలేదు కదా? లేదు గురువుగారు, ఇదే ఫస్ట్ టైం. సరే అమ్మా, మీ అబ్బాయి జాతకంలో గండం గురించి నేను ఒకసారి పునఃపరిశీలన చేసి ఆ దోష పరిహారం ఏంటి అనేది చూసి చెప్తాను. అంతవరకు ఈ పెళ్లిని మాత్రం వాయిదా వేయండి. ఒకవేళ పెళ్లి జరిగిపోతే? చెప్తున్నాను కదమ్మా, ఆ అమ్మాయి చనిపోతుంది అని. సరే గురువుగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను. సరే అమ్మా. నా కొడుకు జాతకంలో ఉన్న దోషానికి పరిహారం దొరికింది గురువుగారు. జీవితంలోకొస్తాను, నా ఇంటి కోడలుగా అడుగు పెడతాను అన్న ఆ పల్లవికి దూరం కావడమే నేను చెయ్యాలనుకున్నాను. కానీ నా కొడుకు జాతకమే ఆ పని చేస్తుంది. మీరు ఆ పరిష్కారం వెతికి చెప్పేలోపే పల్లవితో నా కొడుక్కి పెళ్లి చేస్తాను. ఆ పల్లవికి పాడి కట్టి నా ఇంటి నుంచి సాగనంపుతాను.